సరికొత్త పాప్కార్న్ చికెన్ని కొత్త ట్విస్ట్ తోటి ఈరోజు తయారు చేసుకుందామండి. ఎంతో క్రిస్పీగా ఉండే ఈ పాప్కార్న్ చికెన్కి మినపొడియాల క్రష్తో తయారు చేసుకునే ఆరోగ్యకరమైన పాప్కార్న్ చికెన్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. అందరికీ నమస్కారం అండి. పాప్కార్న్ చికెన్కి కావలసిన పదార్థాలు: 1 కప్పు మినపొడియాలు, 1.5 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు బియ్యపిండి, 1.5 టేబుల్ స్పూన్లు మైదా, 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, 4-5 కరివేపాకు రెమ్మలు, 2 టేబుల్ స్పూన్లు చికెన్ మసాలా, 200 గ్రాములు శుభ్రంగా కడిగిన చికెన్ బోన్లెస్ది, అలానే 2 టేబుల్ స్పూన్లు గ్రీన్ చిల్లీ సాసు, 1 పెద్ద వెల్లుల్లిపాయ. కావలసిన పదార్థాలు: ముందుగా ఈ వడియాలను తీసుకుని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పొడి చేసుకుని పక్కన ఉంచుకుందాం. శుభ్రంగా కడిగిన చికెన్లో మొత్తం నీరంతా తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఈ చికెన్ అంతా వేసుకుందాం. ఇలా వేసుకున్న దానిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, నేను తీసుకున్న చికెన్ 200 గ్రాములండి. అలానే 2 టేబుల్ స్పూన్లు గ్రీన్ చిల్లీ సాసు, కారం, పసుపు, మిరియాల పొడి, చికెన్ రుచికి సరిపడినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్లు చికెన్ మసాలా వేసి ఈ చికెన్లో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా మసాలాలంతా బాగా కలిసిన తర్వాత మనం బియ్యపిండి, కార్న్ఫ్లోర్, మైదా కూడా వేసుకుని వాటిని కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకుందాం. కొద్దిగా డ్రైగా ఉందని అనుకుంటే 1-2 స్పూన్లు నీళ్ళు కూడా కలుపుకోండి, పిండి బాగా కలిసేలాగా. 2 స్పూన్లు నీళ్లు వేసుకుని కార్న్ఫ్లోరు, బియ్యపిండి, మైదా బాగా కలిసేలాగా ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాం. ఇలా కలిపిన దాన్ని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దామండి, మ్యారినేట్ అవటానికి. 10 నిమిషాల తర్వాత మరో 2 స్పూన్లు పెరుగు వేసుకుని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకుందాం. పెరుగు ఎందుకు వేసుకున్నామంటే మనం మినపొడియాల క్రస్ట్ వేసుకుంటాం కనుక అది ఈ ముక్కలకి పట్టి ఉంచేలాగా బైండింగ్ గురించని వేసుకున్నాం. ఇప్పుడు మనం పొడి చేసుకున్న మినపొడియాల పొడి కొద్ది కొద్దిగా వేసుకుని ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకుందాం. ఇంకొకటండి, మనం ఎప్పుడైతే సర్వ్ చేసుకొని తింటామో అప్పుడే మీరు వీటిని ఈ మినపొడియాల క్రస్ట్ని కలిపి ఫ్రై చేసుకోండి. చాలాసేపటి వరకు కరకరలాడుతూ ఉంటాయి. ముందే చేసుకుంటే తొందరగా ఆ క్రిస్పీనెస్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రైకి సరిపడినంత నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్క ముక్కని వేసుకుందాం. ఇలా మనకు కావలసినన్ని ముక్కలు మూకుళ్ళలో పట్టినన్ని వేసుకుని వీటిని ఒక 3-4 నిమిషాల పాటు వదిలేసుకుందాం. తర్వాత 2 వైపులు తిప్పుకుంటూ మంచి క్రంచీనెస్, క్రిస్పీగా ఉండేలాగా ఫ్రై చేసుకుందాం. కొత్తగా ఛానల్ చూసేవారు మరిన్ని కొత్త వంటలు కావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ ఇవ్వటం అసలు మర్చిపోద్దు. మీరు లైక్ ఇస్తే ఇంకా చాలామంది వరకు ఇది రీచ్ అవుతుందండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియోల అప్డేట్స్ మీకు వస్తాయండి. ఇలా మొత్తం అంతా తీసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన చికెన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా తయారైన వాటిని తర్వాత మరిన్ని వేసుకున్న తర్వాత దానిలో ఒక వెల్లుల్లిపాయ పూర్తిగా మనం దంచి అలానే
కరివేపాకుని కూడా వేసుకుని ఈ రెండు కూడా బాగా వేగే వరకు ఫ్రై చేసుకుని చికెన్ ముక్కలతో పాటు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. కొత్తగా మినపొడియాల క్రష్తో తయారైన ఈ చికెన్ పాప్కార్న్ చాలా చాలా బాగుంటాయండి. తప్పకుండా తయారు చేసుకుని రుచి చూడండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. అలానే ఇది మాత్రం మీరు తప్పకుండా తయారు చేసుకుని తినే ముందే ఫ్రై చేసుకుని సర్వ్ చేయండి. చాలా రుచిగా ఉండే ఈ చికెన్ పాప్కార్న్లో మంచి ప్రోటీను, అలానే మినపొడియాల్లోని ఐరన్ ఇవన్నీ సమృద్ధిగా ఉండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా మంచి స్నాక్ అని చెప్పుకోవచ్చండి. ఇలా తయారైన వాటిని మనకిష్టమైన డిప్స్ తోటి సర్వ్ చేయండి. చూస్తుంటే నోరు ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఆగట్లేదండి. ఇప్పుడు మనం ఒక పాప్కార్న్ చికెన్ తీసుకొని డిప్ తోటి కలిపి రుచి చూద్దామండి. ఎమ్మీ క్రంచీ క్రిస్పీగా ఉన్న ఈ చికెన్ పాప్కార్న్ డిప్తో కలిసి కరకరలాడుతూ చాలా చాలా బాగుందండి. తప్పకుండా తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దండి. మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు.